చూడండి 1 సమూయేలు 24వ అధ్యాయము 17వ వచనములో చూడండి, దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నీవు నన్ను సంపకుండా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారానికి నీవు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని నీవు వెల్లడి చేసితివి కనుక నీవు నాకన్నా కూడా నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. సౌలు దావీదును చంపటానికి వచ్చాడు. దావీదు చేతిలో సౌలు చిక్కుకున్నాడు. దావీదు ఏం చేశాడు చెప్పండి? అతని మీద దయాదాక్షిణ్యాలు కలిగి క్షమించి వేసి అతను లేచిన తర్వాత సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా నీవు నన్ను పట్టుకోవాలని వచ్చావు, నీవే నాకు బందీగా మారిపోయావు, కానీ నేను నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే నీవు దేవుని చేత అభిషేకం పొందినవాడు. దేవుని చేత అభిషేకం పొందిన వారిని ముట్టినవాడు యెహోవా యొక్క నేత్రాలు ముట్టినట్టేనంట. దేవుని చేత అభిషేకం పొందిన వారిని మీరు ఒకవేళ ముట్టితే దేవుని యొక్క కన్నుగుడ్డు మీరు ముట్టినట్టే. ఆయన కన్నుగుడ్లు ముట్టితే బతుకుతాం మనం చెప్పండి? తెలియకయే భేషం పెట్టుకుంటున్నారు, తెలియకయే కీడు తెచ్చుకుంటున్నారు. కానీ ఆ నీతి అతను కలిగి ఉన్నాడు గనక దావీదు అతన్ని క్షమించేసి, నీవు నన్ను పట్టుకోవాలని బంధించాలని సంపాలని వచ్చావు, నీవే ఇప్పుడు చెరసాలలో ఒక ఖైదీగా మారిపోయి ఉన్నావు, నేను నిన్ను విడిచిపెట్టాను అని చెప్పినందుకు అక్కడ సౌలు ఏమంటున్నాడు చెప్పండి? ఫస్ట్ వచనములో అక్కడ మనం చదివి ఉన్నాం కదా, అక్కడ ఏమన్నాడు చెప్పండి? దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నీవు నన్ను సంపకుండా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు నీవు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకారమైన బుద్ధిని వెల్లడి చేస్తున్నావు. యెహోవా చేత నీకు మేలు కలుగును. దేవుని స్తోత్రము. హల్లెలూయా. నీ శత్రువుని కూడా నీవు క్షమించి వేసి విడిచిపెట్టేశావు కనుక దేవుడు యెహోవా వల్ల నీకు మేలు కలుగును, నాకన్నా కూడా నీవు ఎంతో నీతిమంతుడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మానవుడికి ఏం చేశాడు చెప్పండి? దురాత్మ వచ్చినప్పుడు వారు ఏం మాట్లాడతారో ఏమి చేస్తారో తెలియదు. కనుకనే దేవుడు అంటున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను మీ యొద్దనున్న ఆత్మను మీరు దుఃఖపరచకండి. దుఃఖపరిస్తే ఏం చేస్తారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు మీ క్రియలు, మీ ప్రవర్తన, మీ ఆలోచన నచ్చనప్పుడు మీ ఇంటిలో నుండి, నీ యొద్ద నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నిన్ను ఏలేదు ఎవరు చెప్పండి? దురాత్మ. పిల్లలనేమి పెద్దలనేమి ఎవరినైనా వాడుకునేది దురాత్మ. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతారు. భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా ఉంటే ఈ లోకములో దురాత్మ చేత వారు నడిపించబడతారు. కనుక నీ బాలుడైనా చూడండి, యేసయ్యను ఏం చేశారు చెప్పండి? అన్నదమ్ములు 41వ అధ్యాయం 50వ వచనం ఆదికాండం. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్తమైన బాధను నా తండ్రి ఇంటి వారి అందరినీ నేను మరిచిపోవునట్లుగా ఆయన నాకు చేసెనని చెప్పి నా జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. నా తల్లి తండ్రులు
నా రక్త సంబంధికులు, వారు నాకు ఏం చేశారు చెప్పండి? నాకు ఎంతో బాధన కలగచేశారు. ఆ బాధ అంటే సామాన్యమైన బాధ కదండి. చిన్న వయసులోనే అరణ్యములో నీవు మాకు కలలు చెబుతావురా, మాకన్నా గొప్పోడు అవుతావని చెబుతావా? అది మమ్మల్ని అందరినీ కూడా తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కటికి మా తప్పులన్నీ చెబుతావా అని చెప్పి ఏం చేశారు చెప్పండి? భేషాన్ని పెట్టుకున్నారని. భేషాన్ని పెట్టుకున్నారు. యథార్థతగా మాట్లాడుతున్నాడు. సత్యమును ప్రేమించి యథార్థతగా ప్రవర్తించి యోసేపు మీద అన్నదమ్ములు చిన్న వయసులో ఉన్న బాలుడి మీద పగబెట్టుకున్నారంట. పగబెట్టుకుని ఏం చేశారు చెప్పండి? అతనిని బాధ పెట్టడం అంటే మామూలు కాదండి. బానిసగా అమ్మేశారు. చంపేయాలనుకున్నారు. గోతులో పడవేశారు. దేవుడు కలగజేసుకున్నాడు. మరలా ఐగుప్తీయులకు అమ్మివేసి నట్టుగా ఒక ఆలోచన ఇస్తే ఆ ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. ఆ తర్వాత ఏమయ్యాడు చెప్పండి? అక్కడ బానిసగా జీవించి చెరసాలలో బ్రతుకుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ దేశంలో ఏమయ్యాడు చెప్పండి? ఒక రాజుగా మారాడు. ఆ తర్వాత నా తల్లిదండ్రులు, నా సహోదరులు చేసిన బాధంతా కూడా నాలో దేవుడు నాకు మరిచిపోయినట్లుగా చేశాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. నా సహోదరులు చేసిన బాధను నేను మరిచిపోలేకపోతున్నాను, కానీ నా దేవుడు నాకు మరిచిపోయే విధముగా నాకు చేసి ఉన్నాడు. చూడండి, అదే మాట ఆదికాండము 50వ అధ్యాయము 18వ వచనములో, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యేసేపు భయపడకండి, నేను దేవుని స్థానములో ఉన్నాను. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ నేడు దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి మీరు భయపడకండి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఆ దేశానికి వారు కూడా వచ్చారు. అన్నదమ్ములు అందరూ వచ్చారు బ్రతకటానికి. ఏ దేశం చెప్పండి? ఐగుప్తు దేశంలో కరువు బాధలు, చుట్టుపక్కల దేశాలు అందరూ కూడా ఆహారం లేక అల్లాడిపోతుండే తన అన్నదమ్ములు కూడా వచ్చారు అక్కడికి ఆహారం కొరకు. ఆ దర్శనాన్ని చిన్నప్పుడే దేవుడు తన సహోదరులకు తెలియజేస్తే దాన్ని అర్థం చేసుకోకుండా వారు ఏం చేశారు చెప్పండి? అతనిని బంధించి గోతిలో పడవేసి ఐగుప్తు గమ్మేసి అనేక హింసలు చేసి చంపేయాలనుకున్నారు, కానీ దేవుడు తప్పించాడు. కానీ యోసేపు అయితే అంటున్నాడు, నేను మీరు పెట్టిన బాధను ఏనాడో మర్చిపోయా. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక మీరు బాధపడవద్దు. మీరు నాకు కీడు చేశారు, కానీ దేవుడు దానిని మేలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మీ కుటుంబాలను, మీ పిల్లలను నేను తప్పకుండా పోషిస్తా. నేను ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాను చెప్పండి? దేవుని స్థానంలో ఉన్నా. దేవుని స్తోత్రము, హల్లెలూయా. నన్ను దేవుడు స్థానంలో పెట్టాడు, నన్ను దేవుడు నడిపిస్తున్నాడు. కనుక మీరు చేసిన కీడును నేను తలంచుకోను, మరలా తిరిగి మాటలాడను. అది దేవుని యొక్క నీతి. కనుకనే యోసేపు దేవుడు అన్నారు చెప్పండి, ఫలించేటి కొమ్మ. దేవుని స్తోత్రము. ఇది గోడ మీద ఎన్ని గోడలు అడ్డు వచ్చినా, ఎన్ని ఆటంకాలు కలిగినా గోడ ఎక్కి అది ఏం చేసింది చెప్పండి? గోడ ఎక్కి కూడా అది ఫలించి వ్యాపించింది. దేవుని స్తోత్రము. ఎన్ని ఆటంకాలైనా దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత నడిపించబడితే
నిన్ను ఎంతమంది కీడు చేయాలనుకున్నా, ఎంతమంది నిందల మోపినా తప్పకుండా నీవు బహుగా ఫలిస్తావు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అది యేసోపు యొక్క జీవితంలో ఫలింపు కలిగింది. కనుక నా బాధను మర్చిపోయా. నేను పడిన చెరసాల వేదన, నిందలు, అవమానాలు, అనేకమైన హింసలు పడ్డా, అన్నీ మర్చిపోయా. ఈరోజు నన్ను దేవుని మనస్సు నాకు ఇచ్చాడు. ఆ మనస్సాక్షితో మేలు చేయడానికే నేను నిలబడి ఉన్నా. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అది దేవుని మనస్సు. దేవుని పరిశుద్ధాత్మను మీరు ఎన్నడూ కూడా దుఃఖపరచకండి. దుఃఖపరిస్తే మనం ఏమవుతాం చెప్పండి? మనం ఎందుకు కూడా పనికిరాం. కనుకని 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి యెహోవా మందిరములోనికి ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా ఉజ్జి ఏం చేశాడు చెప్పండి? అక్కడ అతడు స్థిరపడిన తరువాత దేవుడు అతను ఆశీర్వదించి ఒక భూమి మీద స్థిరపడిన తరువాత, గొప్పవాడైన తరువాత మనస్సును ఏం చేశాడు చెప్పండి? గర్వం తెచ్చుకున్నాడంట. గర్వంతో ప్రవర్తిస్తున్నాడు. యాజకుల మీద తిరగబడ్డాడు. అలాగునే అక్కడున్న అతని పనివారి మీద తిరగబడ్డాడు. అతనికి మేలు చేసిన వారి మీద తిరగబడ్డాడు. ఎందుకు తిరగబడ్డాడంటే అతని మనస్సు ఏమైంది చెప్పండి? గర్వంతో నింపబడింది. గర్వానికి ముందు ఏముంటుంది చెప్పండి? నాశనము. ఆహా అనుకుని నా అంత గొప్పవారు లేరనుకున్న వారికి ఏముంటుంది చెప్పండి? అక్కడ నాశనం. గర్వానికి ముందు నీకు నాశనము నడుస్తుంది. దేవుని స్తోత్రము. అలా దానిలో నువ్వు పడకుండా నీవు జాగ్రత్త పడని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. కనుక నీ ఉజ్జి అక్కడ మాట్లాడినప్పుడు ఉజ్జయ్య సరి చేసుకోలేకపోయాడు. యాజకుల మీద తిరగబడ్డాడు. అక్కడ అతని అనుచరులు, అతని పనివారు, అతని అధిపతులు కూడా అడ్డుపడ్డారు. అయ్యా, నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళమాకండి, అది దేవుని పని కానీ, అది యాజకుల పని కానీ, నీవు ఆ పని చెయ్యనేకూడదు అని ఎంత బ్రతిమిలాడినా ధూపార్పణ చేత పట్టుకుని నేను కూడా అర్హుండే అని వెళ్ళాడు. ఏమయ్యాడు చెప్పండి? కుష్టి వ్యాధిగ్రస్తుడై చనిపోయాడు. దేవుని స్తోత్రము. అలా అతని గర్వం అతను ఏం చేసింది చెప్పండి? పతనానికి తీసుకువెళ్ళింది. ఎంతో గొప్పవాడు, గొప్ప రాజు, అనేకులకు మేలు చేశాడు. ఆ రాజుగా ఏలుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా అతని పాలనలో దీవించబడ్డారు. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా యుద్ధాలు, శోధనలు ఎదుర్కొన్న కాలం అది. ఆ కాలంలో వారందరూ క్షేమముగా ఉండి ఆ ఉజ్జియా నడిపించినంత కాలం ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. దేవుడి విషయంలోకి వచ్చేపాటికి గర్విష్ఠుడుగా మారిపోయాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుని విషయంలో గర్విష్ఠుడుగా మారాడు. కనుకనే దేవుడు అతన్ని ముట్టాడు. అతను ఏమయ్యాడు చెప్పండి? కుష్టి వ్యాధితో మరణించాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకు అనేక మేలు చేస్తున్నాడు. దేవుడు మనకు మేలు చేసినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఆ సత్యాన్ని, ఆ యొక్క ఆ పరిశుద్ధతను మనం కాపాడుకున్నప్పుడే దురాత్మకు స్థానం ఉండదు. దురాత్మ అతనిలో ప్రవేశించింది, నాశనాన్ని తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. నీతిమంతులకు ఒకవేళ మేలు చేసిన వారిని దీవిస్తాడు, కీడు చేసిన వారిని ఏం చేస్తాడు చెప్పండి? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24లో లాస్ట్ వచనాలు ముగించేస్తున్నాను చూడండి. ఆ దానియేలు రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి
గుహలో పడద్రోసిరి సింహముల గృహలో వారిని పడద్రోసిరి పడదోసిరి, వారిని వారి కుమారులను వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారి భార్యలను కూడా పడదోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే వారు ఆ గృహ అడుగునకు రాకక మునిపి సింహముల పాలైరి. వారు ఆ గృహ అడుగునకు రాకక మునిపి వారు ఏమయ్యారు చెప్పండి? సింహముల పాలైరి. పాలయ్యారండి. దానియేలు మీద నిందల మోపి అవమానాన్ని పెట్టి ఆయనకు బాధ కలగజేసి చెడ్డ మాటలు పలికి ఆయనను ఏం చేశారు చెప్పండి? దానియేలు మీద నిందలు మోపి చెడ్డ మాటలు లేనిపోయినవి చెప్పి బాధలు కలగజేసి సింహాల బోన్లో పడవేశారు. ఆ తర్వాత దేవుడు అతన్ని కాపాడాడు. ఆ తర్వాత రాజు తెలుసుకునే ఉన్నాడు చెప్పండి, దానియేలు మీద నింద మోపిన వారందరినీ కూడా తీసుకురండి అని ఆర్డర్ ఇవ్వగా, దానియేలు మీద నింద మోపిన వారి మరి ఆ ఫ్యామిలీలో ఆడవాళ్ళకి ఏమి తెలియదు, పిల్లలకు కూడా తెలియదు. ఆ వారిని బట్టి ఆ కుటుంబాలు మొత్తం కూడా కంప్లీటు ఏమయ్యారు చెప్పండి? మరణ శిక్షకు పాత్రులయ్యారు. దానియేలు మీద నింద మోపిన ఫ్యామిలీలు పిల్లలతో సహా తీసుకొచ్చి సింహాల బోనులో వేయగానే సింహాలు వారి ఎముకలన్నీ కూడా పగల కొరికినాయండి. కనుక నీతిమంతుల మీద అనేకమైన మరి ఏమవుతాయి చెప్పండి? బాధలు కలుగుతాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ దేవుడు ఏమని చేస్తున్నారు చెప్పండి? వారికి తోడుగా ఉంటాడంట. దేవుని స్తోత్రము. అలా నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి తప్పించేది యెహోవాయే. దేవుని స్తోత్రము. అలా కనుక మనము దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినము వరకు కూడా ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. దేవుని స్తోత్రము. అలా అపవాదికి మీరు సోటు ఇవ్వకండి. అపవాది సోటు ఇస్తే మనంతట మనమే ఏమవుతాం చెప్పండి? ఆత్మీయతను కోల్పోయి సౌలులాగా తనంతట తానే ఏం చేశాడు చెప్పండి? లాస్ట్ తన కత్తి మీద పడి తానే చనిపోయాడు. అలాగున మరి ఎంతో అభిషేకించబడిన సౌలు దేవుని రాజ్యములో తన బిడ్డలను ఒక్కరిని కూడా ఆ రాజ్యానికి అధికారులుగా మరి చేయలేకపోయాడు. తన శాపం వల్ల, తాను చేసిన పనులకు తన కుటుంబం మొత్తం కూడా ఆ భయంకరమైన మరి ఆ యొక్క తీర్పు వచ్చి ఆ కుటుంబం మొత్తం కూడా చనిపోయింది. అలాగున మనము చేసే ప్రతి పని వెనకాల మన కుటుంబంలో భారము కలిగి మన కుటుంబం మీద ఆ శాపము ఉంటుంది. దేవుని స్తోత్రము. అలా కనుక పరిశుద్ధాత్మను మీరు ఎన్నడూ కూడా దుఃఖపరచకండి. దేవుని స్తోత్రము. అలా దేవుడు మనకిచ్చిన సమయం, మనం అగ్నిలో నుండి తీయబడి ఉన్నాం. అగ్నిలో నుండి తీయబడిన పురుగులు కనుక శ్రమలకు ఏమాత్రం భయపడలేదు దానియేలు. కనుక సింహాల బోనైనా సరే దానియేలు ఏమాత్రం కూడా భయపడలేదు. కనుకనే దేవుడు అతని పక్షాన నిలబడ్డాడు. అతని మీద నింద మోపిన వారి సింహాల పాలు అయ్యారు. దేవుని స్తోత్రము. అలా కనుక దేవుడు మనకి ఎంతగానో ఆ ఆత్మనిచ్చాడు. ఈ కడవరి దినాలలో ఆయన ఆత్మను దుఃఖపరచకండి. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నామని ప్రభు సన్నిధిలో కోరుకున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మగారికి, అయ్యగారికి వందనాలండి. ఇక్కడ కూడి వచ్చిన ఈ సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా పేరు మంజు, మా హస్బెండ్ పేరు హరికృష్ణ అండి. మరి తను పోలీసు డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారండి. మరి గత కొన్ని నెలల క్రితము తను డ్యూటీ నిమిత్తము తను వేరే డిస్టిక్కి వెళ్ళవలసి వచ్చిందండి. ఆ టైంలో నేను మా అమ్మగారింటికి వెళ్ళాను. అక్కడ సన్నిధికి వెళ్ళలేదండి ఎప్పుడూను. ఈ సన్నిధి బాగా అలవాటు అయింది నాకు. ఈ సన్నిధికి రావాలని చెప్పి నేను ఎంతగానో బాధపడేదానండి. తనేమో జాబ్ వల్ల తను అక్కడికి వెళ్ళారు. ఈ సన్నిధికి చాలా దూరం అయ్యానండి, నేను, నా భర్త, నా బిడ్డ కూడాని. కానీ ఈ సన్నిధిలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు చూశానండి, నేను విన్నాను. నేను 2018 సంవత్సరంలో ఈ సన్నిధికి రావడం జరుగుతుందండి. అప్పటి నుంచి కూడా 4-5 నెలల క్రితం నుంచి 4-5 నెలల వరకు నేను ఈ సన్నిధికి రాలేకపోయాను. ఎంతో బాధపడేదాన్ని.
మీ సన్నిధికి రావాలని చెప్పి నేను చాలా ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే అమ్మగారికి అయ్యగారికి కూడా ఫోన్ చేసి, అమ్మగారండి తను ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిస్టిక్ వెళ్ళాడు, మరి సన్నిధికి రావాలని చెప్పి మీరు తను కూడా విజయవాడకి వచ్చేలాగా ప్రార్థన పెట్టండి అమ్మగారు అని చెప్పి నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాన్ని. అలాగే అమ్మగారికి అయ్యగారు కూడా ఏం బాధపడకమ్మా, ఈ సన్నిధికి వస్తారు, దేవుడే నడిపిస్తారు మిమ్మల్ని, మీరేం బాధపడద్దు, ప్రార్థన చేసుకోండి, విశ్వాసంతో ఉండండి అని చెప్పి అమ్మగారు అయ్యగారు కూడా మాకు ధైర్యం చెప్పేవారు. కానీ నేను చాలా బాధపడేదానండి ఈ సన్నిధికి రావాలని. ఈ సన్నిధి అంటే నాకు చాలా ఇష్టం కూడాని. ఈ సన్నిధికి వచ్చి ఇంట్లో ప్రార్థన చేసుకునేదాన్ని, కానీ నాకు ప్రార్థన అంతగా ఎక్కేది కాదు. ఈ సన్నిధిలో ఉండి ఈ ప్రార్థన బాగా చేసుకుంటానని నేను ఎంతో ఇష్టపడేదాన్ని. అనుకునే రీతిలోనే మరి నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటానండి. ఇలాగా యేసయ్య మరి ఈ సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నాను, చాలా దూరం ఉన్నాను నేను నా భర్త కూడా, ఈ సన్నిధికి నడిపించండి యేసయ్య అని చెప్పి నేను ఒకరోజు మరి ప్రార్థన చేసుకున్నాను. ఒకరోజు నైట్ ఈ సన్నిధిలో ఉంటాను, నైట్ అంతా ప్రార్థన చేసుకుంటాను, మీ సంఘంలో సాక్షి నిప్పుకుంటాను యేసయ్య అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి. అమ్మగారయ్య గారు కూడా నా కోసం ప్రార్థన చేసేవారు. అనుకున్న రీతిలోనే విజయవాడ మరి నా భర్త నడిపించారు. యేసయ్య కృపను బట్టి మరి ఈ అమ్మగారయ్య గారి ప్రార్థన బట్టి ఈ సన్నిధికి మరి వస్తున్నామండి మేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా పేరు రాజేషు, మాది మైలవరం దగ్గర వెళ్ళడం గ్రామం. నాకు వివాహం అయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం అన్నారు, నా భార్యకి మంతు కూడా ప్రాబ్లం అన్నారు. మంతు రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి. ట్యాబ్లెట్లు వేస్తేనే వచ్చేది, ట్యాబ్లెట్లు వేసినా కానీ ఒక్కోసారి అయితే వచ్చేది కూడా కాదు. అలాంటి సమయం అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే, అమ్మ నీటి బుడుగులు కరగలేదు, అవి ఎక్కువైపోతున్నాయి, క్లీనింగ్ చేద్దాం, అవి చేద్దాం, ఇది చేద్దాం అని అన్నారండి. నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం, ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పారు. చెప్పిన ఆ సమయం అప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారు, వాడుతూనే ఉన్నాం. ఆ ట్యాబ్లెట్లు వేస్తేనే మంతు వస్తుందండి నా భార్యకి. ముందు మంతుకు వాడుకమ్మా అన్నారు. ఆ ట్యాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలాంటి సమయం అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి ట్యాబ్లెట్లు వేయకుండానే మంతు వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులు చెప్పాం, అంటే ఇది మా పరిస్థితి అని, మీరు భయపడబోకండి, విశ్వాసముతో నమ్మకముతో రండి అన్నారండి. నేను అక్కడి నుంచి కూడా ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన కాబట్టి, నా కార్యము జరిగినా జరగపోయినా తండ్రి నీ సన్నిధికి నడుస్తానాయనని నేను అనుకున్నానండి. అప్పుడు ప్రభువా నీ చిత్తము ఎలా అయితే ఇలా జరిగించమని నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత నేనేదో నీతిమంతున్నాయో, నేనో పరిశుద్ధున్నాయో, మంచివాడినయ్యో నా కార్యము జరగలేదు. కానీ ఈ సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఏర్పాటు చేసుకున్న నా దైవజనులు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి, నా యేసయ్య కృపను బట్టి అనుకోకుండా నా భార్య గర్భఫలం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నేనైతే అనుకోలేదండి, కాకపోతే నడుస్తున్నాను, ఆయన సన్నిధికి నడుస్తున్నాను, ఆశతో నడుస్తున్నాను. కార్యము జరిగినా జరగకపోయినా ప్రభువా నన్ను ఈ సన్నిధికి నడిపించినందుకై స్తోత్రములని. పాపులలో ప్రధాన పాపినండి నేనైతే చెప్పాల్సి వస్తే, ప్రధాన పాపి నేను. నన్ను మరి ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడో నాకు అసలు ఆలోచించుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉండిద్దండి. మరి అలాంటి వాడిని నన్ను ఇక్కడికి నడిపించి మమ్మల్ని ఈ స్థితిలో దేవుడు నిలబెట్టాడు. అమ్మాయి పుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడిందండి. తర్వాత దేవుడి దేవులో ఒక అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం. తర్వాత నేను అనుకోలేదండి మళ్ళీ నా భార్య గర్భఫలం వచ్చిద్దని. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనం అడిగి వాటికంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు. ఒక బిడ్డను చాలు ప్రభు అంటే రెండో బిడ్డను గిఫ్ట్గా ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం.
మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంతు కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి. అలాంటి సమయం అప్పుడు ఈ సన్నిధి బలాన్ని బట్టి, ఈ సన్నిధిలోనే ఉన్నదండి ఆ బలం అనేది, ఆ శక్తి అనేది. దేవుడు ఎట్టి వ్యాధి గలవాడనైనా కానీ స్వస్థపరుసనని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ సన్నిధికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు బట్టి, వాళ్ళు చేసిన ప్రార్థనా బలాన్ని బట్టి మళ్ళీ నా భార్య గర్భం వచ్చిన తర్వాత నేనైతే ప్రభువా మరి నీ చిత్తం ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభువా అని అన్నప్పుడు మరి అమ్మగారు ప్రార్థన చేసి అయ్యా నీ కంపల్సరిగా మగ బిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి. మరి దేవుడు అనుకున్నా కానీ వారి బిడ్డల మాట పక్క నా బిడ్డలు పలికారు కాబట్టి జరిగేయాలనుకుంటాడేమో కానీ మాకు తెలియదు. కానీ వారి మాట ప్రకారం దేవుడు మగబిడ్డని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా కుటుంబం అంతా ఈ సన్నిధానంలో ఎంతో ఆనందంగా ఉంటున్నామండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సమస్యల బాధలు అటన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు, మంచి ఆనందాన్ని ఇచ్చాడు. కానీ నేను ఆనందాలు కోరట్లేదండి. నా ఆశల్లా సన్నిధికి ఉపయోగపడాలి, దారి తప్పే బిడ్డలుగా కాకుండా దారిలో నిలబడాలని నేను ఎంతో చెప్పుకోవాలి, సాక్ష్యం అనుకున్నాను. కానీ మన సంఘ బిడ్డలందరినీ చూస్తే చాలా బాధేసి చెప్పుకోలేకపోతున్నానండి, సమయం లేక. దేవుడిచ్చినందుకు వందనాలు. మీరందరూ కూడా ఏ విశ్వాసంతో వచ్చినా సరే కంపల్సరీగా దేవుడు కార్యము చేస్తాడండి. నమ్మకంతో, విశ్వాసంతో రండి. ముందు నా కార్యము జరగలేదేంటి, జరగాలి అనుకుంటా ఉండబోకండి. నీ చిత్తమైతే నీ చిత్తమయ్యా అనుకుంటా రండి. ఆశతో ఆయనే కార్యం జరిగిస్తాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.